హలో సార్, నమస్తే. నమస్తే. సార్, ఈ నీ పెయిన్స్ వాళ్ళకి ఆయుర్వేదం ద్వారా ఎలా తగ్గించుకోవాలి? మెడిసిన్ అయినా లేదా ఇంట్లో ఏదైనా చిట్కాలున్నా తెలియజేయండి సార్. తప్పకుండా అమ్మా. ధన్వంతరి నమః. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనకి ఒక 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఆడ కానీ మగ కానీ చాలా మందిలో చూసే సమస్య, ఎదుర్కొనే సమస్య అవును, గతంలో పోలిస్తే అవును, ఎక్కువగా మనకు కనబడే సమస్య ఈ మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళు. దీన్ని టెక్నికల్గా ఆస్టియోఆర్థరైటిస్ అంటారు అన్నమాట. దీంట్లో జరిగేది ఏంటంటే మనకి ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అని ఉంటుంది అనమాట. సో ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటే మనకి ఈ జాయింట్ అనుకోండి, ఈ జాయింట్లో ఈ రెండింటి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ తగ్గట్టుగా ఒక బోన్ యొక్క ఎండ్ని కవర్ చేసుకుంటూ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ ఉంటుంది. దీనికి కూడా ఒక ఆర్టిక్యులర్ కార్టిలేజ్ ఉంటుంది. ఆర్టిక్యులర్ కార్టిలేజ్ దీనికి మొత్తం ఒక క్యాప్సుల్ లాగా ఉంటుంది అనమాట, ఒక సంచి లాగా. సో ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మనకి సీక్రెట్ అవుతుంటుంది, అంటే తయారై ఆ సంచి దాంట్లో మనకి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ జాయింట్ మూవ్మెంట్స్ అవుతుంటాయో ల్యూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ లో జరిగేది ఏంటంటే ఈ ల్యూబ్రికేషన్ అనేది జరగదు. ఎందుకు జరగదంటే ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అనేది ఎండిపోతుంది అనమాట, తగ్గిపోతుంది, లేకపోతే పూర్తిగా పని చేయకుండా పోతుంది. దానికి కారణాలు చాలా ఉంటాయి. సో ఆయుర్వేద ప్రకారం చాలా కారణాలు చెప్పారు. సో వాతం, లేకపోతే దీన్ని సంధిగత వాతం అని ఆయుర్వేదంలో చెప్తున్నారు అనమాట. సో వాతానికి సంబంధించిన కారణాలు, వాత ప్రకోప కారణాలు అంటారు. సో వ్యాయామ అపతర్పణాత్ ప్రపతనాత్ భంగాత్ క్షయీ జాగర్నాథ్ వేగానాంచ విదార్నాథ్ అచిశూత శైత్య దతిత్రాస రూక్షోద కటుకాది అంటే రకరకాలు చెప్పారనమాట. అంటే ముఖ్యంగా మీకు అర్థం కావడానికి, సార్ ఇంత చెప్పారు కదా, మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, మీరు ఏమో చెప్పారని అంటారు కదా. అంటే సో దీంట్లో ఏంటంటే వ్యాయామం, అతి వ్యాయామం అంటే ఎక్కువగా జాయింట్ మీద స్ట్రెస్ పడే విధంగా చేసే యాక్టివిటీ. వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ కాదు, అంటే జాయింట్ మీద ఎక్కువగా ఒత్తిడి పడే విధంగా ఉండే మనకి రకరకాల వృత్తులలో ఉండేవాళ్ళు. సో ప్రొఫెషన్స్ కొంతమంది ఏమంటారు, ఎక్కువ మూటలు మోసేవాళ్ళు, లేకపోతే ఎక్కువ నించొని ఉండేవాళ్ళు, లేకపోతే ఎక్కువగా పని చేసేవాళ్ళు, మోకాళ్ళలో ఒత్తిడి ఎక్కువగా ఉండే విధంగా చేసే పని వృత్తులలో ఉండేవాళ్ళు. అదొకటి. తర్వాత అపతర్పణం అంటే అనవసరంగా మనము అవసరం మించి కొంతమందికి ఉపవాసం ఉండే అవకాశం, ఫాస్టింగ్ అంటారు కదా. సో తీసుకోవాల్సిన ఆహారం సరైన టైంకి బాడీకి అందకపోవడం వల్ల, దానికి సంబంధించిన న్యూట్రిషన్స్ అందకపోవడం వల్ల, అంటే మనకి ఒక పద్ధతి ప్రకారం చేసే ఫాస్టింగ్లు, తర్వాత మనకి పద్ధతి లేకుండా చేసే ఫాస్టింగ్ల వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి. దాంట్లో ఆస్టియోఆర్థరైటిస్. ప్రపతనాత్ భంగాత్ అంటే పడడం వల్ల, లేకపోతే ఏదైనా దెబ్బలు తాకడం వల్ల సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. తర్వాత క్షయము అంటే ఏదన్నా అక్కడ డిజనరేటివ్ జాయింట్ డిసీజెస్ అంటారు, డీజేడి అంటారు అనమాట. అంటే అక్కడ మనకి టిష్యూ డ్యామేజ్ కావడము, లేకపోతే దానికి సరౌండింగ్ టిష్యూ డ్యామేజ్ కావడం అనేది కూడా కారణం అండి. ఇట్లా చాలా రకరకాల కారణాలు చెప్పుకుంటూ పోయారు అనమాట. సో అదంతా పెద్ద టాపిక్ అమ్మా. ఇప్పుడు మనకి ఏంటంటే చాలా మంది ఎదురు చూసేది ఏంటి, సార్ మాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, దీనికి ఏం చేసుకుంటే తగ్గుతుంది. ఇది చాలా మంది కన్సర్న్. ఇదంతా ఎందుకు వచ్చింది అనేది చాలా మంది రిట్రోస్పెక్ట్ చేసుకుంటే వాళ్ళకి కారణం దొరుకుతుంది కరెక్టే. కానీ చాలా మందికి రిట్రోస్పెక్ట్ కంటే ఎక్కువ ముందు ఉన్న సమస్య తగ్గించుకోవాలనే ఆలోచన ఫస్ట్ మైండ్ ఉంటుంది. సార్ మీరు అంతా చెప్పి కదా, మాకు ఫస్ట్ ఇది చెప్పండి సార్ అంటారు. నేను చెప్తానమ్మా, మీరు తొందరపడకండి. సో దీంట్లో మనకి గ్రేడ్ని బట్టి ట్రీట్మెంట్స్ మారుతాయి అన్నమాట. ఆస్టియోఆర్థరైటిస్లో మనకి తీవ్రతను బట్టి, లోపల ఎక్స్రే ఫైండింగ్స్ని బట్టి, లోపల మనకి ఆ జాయింట్లో ఏమేమి మార్పులు జరిగినాయి దాన్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి అన్నమాట. సో ఉదాహరణకి గ్రేడ్ 1లో ఏముంటుందంటే మనకి చూడడానికి జాయింట్ బాగానే ఉంటుంది అనమాట. అంటే మామూలు ఒక నార్మల్ హెల్దీ పర్సన్లో ఉండే మోకాళ్ళ లాగానే ఉంటుంది. సో వాపు కానీ, తర్వాత జాయింట్ మూమెంట్స్ మనకి చాచుకోవడము, ముడుచుకోవడము, కూర్చొని లేవడము, మెట్లు ఎక్కడము, ఇలాంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే నొప్పి అనేది ఉంటుంది అనమాట. కొన్ని యాక్టివిటీస్లో నొప్పి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, నొప్పి ఉంటుంది, కానీ తీవ్రత తక్కువ ఉంటుంది. అంటే దాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. దీనికంటే కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టేది గ్రేడ్ 2. సో దాంట్లో లోపల ఇంటర్నల్ చేంజెస్ అంటే జాయింట్లో చేంజెస్ అవుతుంది. గ్రేడ్ 4, 3 అనేది కూడా ఇదే విధంగా ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఉంటుంది. గ్రేడ్ 4లో ఏమవుతుందంటే డిఫార్మిటీ, అంటే జాయింట్ కొంతమందికి వాల్గస్ డిఫార్మిటీ, ఇట్లా వంకర పోతుంది చూసారని, నించుంటే ఇట్లా బో షేప్లో కాలు కనపడుతుంటుంది. సో అది గ్రేడ్ 4 అనమాట. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు మనకి హోమ్ రెమెడీస్తో తగ్గుతుందమ్మా. అదే గ్రేడ్ 3, గ్రేడ్ 4 కనుక వెళ్తే చాలా మందికి వీళ్ళు నీ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్, టీకేఆర్ సర్జరీ అంటారు.
ఈ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తుంటారు. అంటే ఆ స్టేజ్కి రాకముందే, స్టార్టింగ్ స్టేజ్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఉన్నప్పుడే మనం దాన్ని మేనేజ్ చేసుకుంటే ఆ స్టేజ్కి రాకుండా ఉంటుంది. మరి సార్ మరి ఇంత చెప్తున్నాం, మరి ఆ స్టేజ్కి రాకుండా ఏం చేయాలి సార్? అందరికి కామన్ క్వశ్చన్ కదా, చెప్తా. దానికి ఏం చేయాలంటే ఆయుర్వేదంలో మొట్టమొదటిది మనము ఇంటర్నల్ గా వాడుకునే ఒక చిన్న రెమెడీ చెప్తాను. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఈ రెమెడీ కనుక పాటిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీనికి ఏం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్స్రేలు తీపించుకోవాల్సిన అవసరం లేదు. మీకు మోకాలు నొప్పులు అనేది మొదలైంది అనుకోండి, వెంబడే ఈ రెమెడీ చేయండి. సార్ ఈ రెమెడీ ఏంటి అంటే రాసుకోండి మీరు. దీనికి కావాల్సింది ఏంటంటే 2 వెల్లుల్లిపాయలు, 2 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, తర్వాత ఒక 1/2 టీ స్పూను లక్క, లాక్ష అని ఆయుర్వేదంలో అంటారు, లాక్ అని హిందీలో అంటారు. లక్క తెలుసు కదా మనకి, లక్క గాజులు, తర్వాత సీల్ చేయడానికి లక్క వాడతారు కదా. సార్ మరి ఇది ఎక్కడ దొరుకుతుంది, మీరు లక్క అని చెప్తున్నారు, మాకు చాలా మందికి లక్క అంటే తెలియదు కదా. రాసుకోండి, మీరు పేరు రాసుకోండి. ఇది ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్ లో దొరుకుతుంది. LAC లాక్ అని మీకు ఇంటర్నెట్ లో, మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది అన్నమాట. చాలా ఆన్లైన్ స్టోర్స్ లో మీకు ఇది దొరుకుతుంది. ఇది క్రిస్టల్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఇది ఒక లక్క చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు సంబంధించిన గమ్ అనమాట, రెజిన్. మనకి రెజిన్ ఎట్లా ఉంటుందంటే లోపల మనకి ఆర్టికులర్ కార్టిలేజ్ అయితే ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట మనకి చూడడానికి. సో ఆయుర్వేదంలో అందుకనే మనకి ఈ రెజిన్స్ కి ఈ మోకాలు నొప్పులకు సంబంధించిన ట్రీట్మెంట్స్ లో చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అందుగబంక ఇలాంటి ఇవన్నీ కూడా చాలా చెప్తారనమాట మనకి. సో ఎందుకంటే సర్వదా సర్వభావనం సామాన్యం వృద్ధి కారణం, అంటే సామాన్య విశేష సిద్ధాంతం ప్రకారం ఏదైతే లక్షణాలున్న ఒక మూలిక, అదే లక్షణాలున్న ఒక శరీరం యొక్క భాగము వికృతి చెందుతుందో, డ్యామేజ్ అవుతుందో, అది రిప్లేస్ చేసినప్పుడు అది మనకు రిపేర్ అవుతుంది అని మన ఆయుర్వేదంలో చెప్పారనమాట. ఓకే, అందుకని మనకి ఏంటంటే ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ యొక్క లక్షణాలు మనకి లక్కతోని సరి సమానంగా ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఏదైతే ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ మనం పూర్తిగా ఇదైపోయిందో, డ్యామేజ్ అయిందో, దాన్ని రిపేర్ చేయడానికి అదే లక్షణాలున్న లక్కను మనం రీప్లేస్ చేస్తున్నాం. అర్థమైంది కదా. సో అందువల్ల ఏమవుతుందంటే మనకి ఇది లక్క అనేది ఆర్టికులర్ కార్టిలేజ్ డిజనరేషన్ లో ఒక మంచి మెడిసిన్ అన్నమాట. సో ఆస్టియోఆర్థరైటిస్ లో ఒక బెస్ట్ మెడిసిన్. మొదటిది ఇంతకుముందు చెప్పాను కదా, 2 వెల్లుల్లి రెబ్బలు మొట్టు తీసినాయి, తర్వాత ఒక 1/2 టీ స్పూను లక్క, తర్వాత 1 టీ స్పూను మంచి ఆవు నెయ్యి తీసుకోవాలి, తర్వాత ఒక 1/2 టీ స్పూను తేనె. మళ్ళీ చెప్తాను, రాసుకోండి మీరు అంతే. ఎందుకంటే నాకు తెలిసి ప్రతి ఇంట్లో మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరెవరు తప్పనిసరిగా ఉన్నారు. మన చుట్టుపక్కల మన మిత్రులు, ఫ్రెండ్స్, లేకపోతే మన ఇంట్లోనే మన ఒకప్పుడు ఒకే ఏజ్ లో చూసేవాళ్ళం సార్ నీ పెయిన్స్. ప్రతి ఏజ్ లో నీ పెయిన్స్ చూస్తున్నా, ప్రతి ఏజ్ అసలు ఏజ్ తో సంబంధం లేకుండా పోతుంది. ఇంతకుముందు ఒకప్పుడు ఒక 45 దాటిన వాళ్ళనే చూసేవాళ్ళం. ఇప్పుడు కాలేజీ పోయే పిల్లలు కూడా మనం మోకాల నొప్పులు, ఇంటి రాగానే మోకాల నొప్పులు అని, చిన్న పిల్లలు కూడా కొద్దిగా బయట ఆడేసి వచ్చేసి ఇంకా పెయిన్స్ అంటున్నారు. అంతే. సో ఇలా మనకి ఈ 4 మెడిసిన్స్ నేను రాసుకోవడానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నానమ్మా, మళ్ళీ రాసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూను లక్క. ఈ లక్క మనకు మార్కెట్ లో దొరుకుతుంది, అది క్రిస్టల్ రూపంలో ఉంటుంది. దాన్ని పొడి చేసుకోండి, మీరు మిక్సీలో వేసి పొడి చేసి జల్లెడ పట్టుకొని పెట్టుకోండి మీరు. ఓకే, అది పొడి అవుతుంది. దాన్ని ఒక 1/2 టీ స్పూన్. ఓకే, తర్వాత 1 టీ స్పూను మంచి ఆవు నెయ్యి, తర్వాత ఒక 1/2 టీ స్పూను తేనె. ఇవన్నీ మిక్స్ చేసి ఉదయం పూట పరగడుపున తీసుకోండి. ఎంటీ స్టమక్లు తీసుకోవాలన్నమాట. సో కొంతమందికి డౌట్, సార్ మేము ఎంటీ స్టమక్లు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ మెడిసిన్ తీసుకుంటున్నాం కదా, మరి ఎంటీ స్టమక్లు తీసుకున్నప్పుడు థైరాయిడ్ మెడిసిన్ ఏం చేయాలి? ఇవన్నీ డౌట్స్ మా క్లినిక్ లోకి వస్తారు కదా, చాలా మంది అడుగుతా ఉంటారు అనమాట. ఎంటీ స్టమక్ లో తీసుకోమన్నా సార్, మరి ఎంటీ స్టమక్ లో థైరాయిడ్ మెడిసిన్ తీసుకుంటున్నాం, గంట గంట వరకు థైరాయిడ్ మెడిసిన్ తీసుకున్న గంట తర్వాత ఏం తీసుకోకూడదు. లేదు సార్, మాకు లేవంగానే టీ తాగే అలవాటు, కాఫీ తాగే అలవాటు ఉన్నాయి. అవన్నీ మర్చిపోండి, టీ కాఫీలు మర్చిపోండి. ముందు థైరాయిడ్ మెడిసిన్ వేసుకునే వాళ్ళు మాత్రం థైరాయిడ్ మెడిసిన్ వేసుకున్నాక ఒక 1/2 గంట నుంచి 30 గంట గ్యాప్ ఇచ్చేసి ఈ మెడిసిన్ వాడండి. ఇది తీసుకున్న తర్వాత ఒక 1/2 గంట వరకు ఏమి తీసుకోవద్దు, అంటే సాలిడ్ డైట్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ కానీ అలాంటి ఏమి తీసుకోవద్దు, ఫ్రూట్స్ కానీ ఏమి తీసుకోవద్దు. ఓన్లీ కావాలంటే గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగండి. ఎందుకంటే ఆ మెడిసిన్ అనేది అబ్జర్వ్ కావడానికి మనం సరైన సమయం ఇవ్వాలన్నమాట. అది కరెక్ట్ అబ్జర్వ్ అయినప్పుడే మనకి దాని యొక్క ఫలితాలు ఉంటాయి. సార్ మరి ఇది ఎన్నిసార్లు తీసుకోవాలి, రెండో ప్రశ్న కదా. ఉదయం పూట మనకి తీసుకోమని చెప్పారు, మరి సాయంత్రం కూడా తీసుకోవచ్చా? తీసుకోండి, నో ఇష్యూ, ఏం సమస్య లేదు. సాయంత్రం పూట కూడా మీరు డిన్నర్ కంటే 1 గంట ముందు ఇది తీసుకోండి. ఎందుకంటే ఈ మెడిసిన్ లో తేనె ఉంది, నెయ్యి ఉన్నది, లక్క ఉంది, కాబట్టి ఇవి డైజెషన్ కావడానికి కొద్ది టైం పడుతుంది అనమాట.
సో ఆ టైం ఇవ్వాలి. అందుకని బిఫోర్ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల ఆ సమయం ఇచ్చినట్టు అవుతుంది, ఆ మందు అబ్జర్వ్ కూడా అవుతుంది. సరే మరి ఇది ఎంతకాలం వాడాలి? మూడో ప్రశ్న చాలా మంది అడుగుతారు అన్నమాట. ఎన్నిసార్లు వాడాలి, ఎలా వాడాలి ఒకటి, రెండోది ఎన్నిసార్లు వాడాలి, ఎంతకాలం వాడాలి. ఓకే, నాలుగోది ఇది వాడితే ఏమన్నా నష్టాలు ఉన్నాయా, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అడుగుతారు. ఆయుర్వేదం వేరే దానికి అడగరు, ఆయుర్వేదం అడిగితే సార్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి. ఐదో క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ ఇది వాడినప్పుడు ఇంకా వేరే మందులు ఏమైనా వాడాలా వద్దా? అంటే బీపీకి సంబంధించిన కానీ, షుగర్ కు సంబంధించిన కానీ, లేకపోతే కాల్షియం సంబంధించిన కానీ ఇంకేమో వాడుతుంటారు కదా. ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి. సో ఏది వాడాలనేది ఇంతకుముందు చెప్పాను, ఎలా వాడాలనేది చెప్పాను. సో రోజుకి ఎన్నిసార్లు వాడాలని చెప్పాను, ఎంత కాలం వాడాలనేది రెండు క్వశ్చన్. ఇది గ్రేడ్ 1 అంటే మొదటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి మీరు తగ్గే వరకు వాడండి, నష్టం ఏం లేదు. సార్ 3 నెలలు వాడినా తగ్గలేదు, 4 నెలలు వాడి తగ్గలేదు అంటే దానికి సమయం టైం ఇవ్వలేదు. ఎందుకంటే డిజనరేటివ్ జాయింట్ డిసీజ్ అంటారు దీన్ని, ఆస్టియోఆర్థరైటిస్. బయటికి కనబడడానికి ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుందమ్మా అది అరిగిపోవడానికి. అది పూర్తి అరిగిపోయినప్పుడే మనం బయటికి కనబడుతుంది. అంటే బయటికి సిమ్టమాటిక్ గా కనబడడానికి దాని వెనకాల ఆ అరిగిపోవడం అనేది ఒక 5 సంవత్సరాలు పడుతుంది. సో కనీసం మనం దాంట్లో ఒక 10% అన్న మనం 10% అన్న టైం ఇవ్వాలి కదా. 5 ఏళ్ళు ఉన్నప్పుడు కనీసం 5 నెలలు అన్న టైం ఇవ్వాలి కదా దానికి. 5 నెలలు కాకపోతే 6 నెలలు, నష్టమే ఉంది దీంట్లో, చిన్న రెమెడీ కదా. సో తగ్గే వరకు వాడండి. అది గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ, ఈ 2 గ్రేడ్ లో ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇది వాడేటప్పుడు మిగతా మెడిసిన్స్ ఏవైనా వాడుకోవచ్చు, ఖచ్చితంగా వాడుకోండి, ఎటువంటి నష్టం లేదు. మీరు బీపీకి వాడుకుంటున్నారా, షుగర్కి వాడుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఈ మోకాల నొప్పులకు సంబంధించింది ఇంకేదైనా డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఏదైనా సజెస్ట్ చేసిన సప్లిమెంట్స్, కొలాజన్ సప్లిమెంట్స్, మోసోలిక్ యాసిడ్ ఇలాంటి చాలా చెప్తుంటారు కదా, కాండ్రాయిటిన్ ఇలాంటి చాలా చెప్తుంటారు. అవన్నీ మీరు వాడుకోవచ్చు, వాటికి అడిషనల్ గానే ఇది వాడుకోండి, నష్టం ఏమీ లేదు. అవి మానేసి వాడాలని నేను చెప్పను. మీకు ఇష్టం ఉంటే 2 కూడా కంటిన్యూ వాడండి, ఎటువంటి నష్టం ఉండదు, ఇంటరాక్షన్ కూడా ఉండదు. తర్వాత ఇంకా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇంకో క్వశ్చన్ కదా. సైడ్ ఎఫెక్ట్స్ కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ అనము దీన్ని, అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అంటగానే ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ అనము. సో వీటిని అడిషనల్ ఎఫెక్ట్స్ అంటారు. సో కొంతమందికి డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇది లక్క కాబట్టి, నెయ్యిగా తేనె కాబట్టి కొంచెం ఏదైనా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ లాగా అనిపించచ్చు తప్ప అంతకన్నా ఏదో లైఫ్ థ్రెటనింగ్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. అలాంటప్పుడు మీరు కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు మందు ఆపేసేయండి, 2 పూటల బదులు 1 పూట తీసుకోండి. లేదా ఇంకా కొంచెం ఇబ్బంది అనిపిస్తే డోసు సగం చేసి వాడుకోండి, మెల్లమెల్లగా డోసు ఇంక్రీజ్ చేసుకోండి. అలా వాడుకుంటూ పోవచ్చు మీరు, సమస్య ఏం లేదు, అద్భుతంగా తగ్గిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఉన్న వాళ్ళకి ఈ చిన్న రెమెడీతోని అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే అమ్మా దీంట్లో మీకు ఇంకొక విశేషం ఏంటంటే, ఇంత ముందు లక్క ఉంది కదా, నేను చెప్పాను కదా, అది కేవలము ఈ డిజనరేషన్, మనకి ఆర్టిక్యులర్ కార్టిలేజ్ యొక్క డిజనరేషన్ తగ్గించడమే కాకుండా ఆస్టియోపోరోసిస్ కూడా తగ్గిస్తుంది. అది ఎముకలు గుల్లవారడము, అంటే ఎముకలలో కాల్షియం లేకుండా గుల్లవారడము అనేది ఉంటుంది కదా, దాన్ని ఆస్టియోపోరోసిస్, దాన్ని కూడా తగ్గించే యాక్టివిటీ ఉంది. నేను చెప్పేది కదా, టెక్నికల్ గా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అనమాట. అది చాలా మంది వాడతారు ఆయుర్వేద వైద్యులు ఈ మోకాల నొప్పులకు సంబంధించి, తర్వాత జాయింట్ పెయిన్స్ కి సంబంధించి, ప్లస్ ఆస్టియోపోరోసిస్ సంబంధించింది వాడతారు అన్నమాట. దీంతో తయారు చేసిన మందులు కూడా ఆయుర్వేదంలో ఉంటాయి చాలా మందులు. ఇంట్లో మంచి చక్కగా వాడుకోవచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చమ్మా, ఎటువంటి సమస్య లేదు. ఇంకొకటి మీరు ఇంకోటి అంటే మరి పైకి రాసుకోవడానికి ఏమన్నా ఉందా? ఇది ఒకటి హోమ్ రెమెడీ లాగా ఏదన్నా మనకు చెప్తారంటే తప్పకుండా. సో దీంట్లో ఏంటంటే మామూలుగా మనకి మహానారాయణ తైలం అని దొరుకుతుంది అనమాట ఆయుర్వేదిక్ షాప్స్ లో. మహానారాయణ తైలం అని దొరుకుతుంది. ఆ మహానారాయణ తైలం కూడా మీరు కొంచెం గిన్నెలో వేసి గోరువెచ్చగా చేసి పైకి బాగా మసాజ్ చేయండి. చేసిన తర్వాత మీరు ఒక గంట సేపు అలాగే ఉంచుకొని తర్వాత మీరు తుడిచైనా ఉంచుకోవచ్చు, లేకపోతే అలాగే ఉంచుకున్నా నష్టం ఏం లేదు. కాకపోతే జిడ్డు అంటుతుంది కాబట్టి తుడుచుకుంటే మంచిది అనమాట. సో ఈ విధంగా మీరు క్రమం చేసుకుంటూ పోండి, మీకు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. తర్వాత రేంజ్ ఆఫ్ మూవ్మెంట్స్, అంటే ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు, లేదా కాలు చాపినప్పుడు, మూర్చుకున్నప్పుడు ఉండే ఇబ్బందులు ఇవన్నీ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీ కేవలం గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళలో మాత్రమే పనిచేస్తుంది. గ్రేడ్ 3 దాటితే ఎటువంటి హోమ్ రెమెడీస్ పనిచేయవు. అది నిపుణులైన ఆయుర్వేద వైద్యుల సమక్షంలో మాత్రమే దానికి సంబంధించిన ట్రీట్మెంట్, జానువస్తి ట్రీట్మెంట్ ఉంటుంది. జానువస్తి ఉంటుంది, తర్వాత వస్తి కర్మలో మళ్ళీ తైలవస్తి ఉంటుంది, తైలవస్తిలో మళ్ళీ మాత్రావస్తి అని, తర్వాత కషాయవస్తి అని, రకరకాల ట్రీట్మెంట్ మెథడ్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. తర్వాత దీంట్లో కూడా అగ్నికర్మ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇమీడియట్ గా పెయిన్ తగ్గిపోతుంది, నొప్పి అనేది తగ్గిపోయి ఈజీగా నడవగలుగుతారు పేషెంట్స్. సో మా క్లినిక్ లో వచ్చే వాళ్ళకి ఎంతో మందికి మేము ఆ ట్రీట్మెంట్ చేస్తాం అనమాట.
సో నార్మల్ పెయిన్ వాళ్ళకైతే ఇది మంచి చక్కని రెమెడీ. తప్పకుండా తగ్గిపోతుందమ్మా. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్. ధన్వంతరి నమః. జై ఆయుర్వేద.